నేటి వైశేషంలో భాగంగా ఇవాళ మనం ఇప్పుడు మనకి ప్రపంచంలో చాలా చోట్ల టాక్సిక్ పీపుల్ అంటే టాక్సిక్ పీపుల్ అనగానే ఇబ్బంది పెట్టే మనుషులు ప్రతి వాళ్ళకి జీవితంలో ఎదురవుతూ ఉంటారు, ఏదో సందర్భంలో ఎదురవుతూ ఉంటారు. అంటే ఒక నెగిటివిటీ, ఇబ్బంది పెట్టడం, చికాకు పెట్టడం, వ్యక్తిని ఎదుగుతుంటే కిందకి లాగేయడానికి ప్రయత్నాలు చేయడం, ఏదో రకంగా వాళ్ళ మీద నెగిటివిటీగా మాట్లాడడము, ఇలా రకరకాలుగా పద్ధతుల్లో ఉండే వ్యక్తుల్ని టాక్సిక్ పీపుల్ అన్నట్టుగా అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. ఈ రోజున మనం టాక్సిక్ పీపుల్కి సంబంధించి ఒక చిన్న కథ తెలుసుకొని దాని ద్వారా అసలు అలాంటి టాక్సిక్ పీపుల్ కనుక ఉంటే దాన్ని మనం ఆ వ్యక్తులతో వ్యవహారాలు మనం ఎలా అధిగమించాలి అనేది ఏదైనా ఉందా అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రదేశంలో ఒక అబ్బాయి జాబ్ చేస్తూ ఉంటాడనమాట. ఒక మంచి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. చేస్తున్నా కూడా అతని చుట్టుపక్కల రకరకాల మనుషులు ఏదో రకంగా అతన్ని ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే అతని మీద మాట్లాడడము, లేకపోతే గాసిప్స్ మాట్లాడడం, లేకపోతే అతని చుట్టుపక్కల ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ ప్రతిరోజు జరుగుతూ వస్తాయన్నమాట. అంటే అతను పనిచేసే ప్రదేశంలో అతని మనశ్శాంతి లేని పరిస్థితులు లాంటివి ఎదురయ్యి వాళ్ళలో వాళ్ళు అనుకోవడమో, లేకపోతే వాళ్ళు ఏదన్నా అది పొలిటికల్గానో, లేకపోతే వాళ్ళలో వాళ్ళు అనుకోవడమో, లేకపోతే ఇంకో వ్యక్తి గురించి అనడమో, లేకపోతే ఇదే వ్యక్తి గురించి మాట్లాడడం, ఇలా ప్రతిరోజు జరుగుతుంటే అతనికి ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా కొంచెం చికాకు కలిగామనుకుంటాడంటే జాబ్ వదిలేద్దామని కూడా అనుకుంటాడు ఒకానొక సందర్భంలో. ఈ లోపల అక్కడికి ఒక మంచి మాంక్ వచ్చారు. ఆయన ఒక మంచి సాధువు. ఆయన ఎవరి సమస్యలకైనా చక్కటి పరిష్కారం చెప్తారు అన్న విషయాన్ని తెలుసుకొని ఏం చేస్తాడంటే ఒకసారి వెళ్ళి కలుద్దాం అనుకుంటాడు. వెళ్ళి ఆయన్ని కలిసి, ఏంటి నువ్వు వచ్చిన సమస్య ఏంటి బాబు అని ఆయన అడిగితే, ఏం లేదండి, నేను ఇలా ఒక చోట పనిచేస్తున్నాను, నాకు అక్కడ మనశ్శాంతి ఉండలేదు, జాబ్ కూడా మానేద్దాం అనుకుంటున్నాను, కొత్త చోట జాబ్ కోసం ప్రయత్నం చేస్తే బాగుండు అనుకుంటున్నాను, అక్కడ రకరకాలుగా ఇలా వ్యక్తులు ఉన్నారు, ఏదో రకంగా ఇలా మాట్లాడడం, ఇలా చేయడం, దానివల్ల నాకు కాన్సన్ట్రేషన్ లేదు, నేను ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నట్టుగా అబ్బాయి చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సరే నీ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను, ముందో పని చేయి నువ్వు నాకు అంటాడు. చెప్పండి అని అడిగితే ఒక గ్లాస్ అతనికి ఇచ్చి, ఆ గ్లాసులో 3 వంతులు అంటే ఇంకా కొంచెం అటు ఇటు అయితే పైకి వచ్చేస్తాయి నీళ్ళు, అలా ఉన్నట్టు అనమాట. 3/4 కంటే కొంచెం పైకే ఉండే నీళ్ళ గ్లాస్ ఒకటి ఇచ్చి, నువ్వేం చేస్తావు అంటే ఇది తీసుకొని ఇక్కడ దగ్గరే కదా మీ ఆఫీస్, ఇక్కడి నుంచి మీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అలా 3 times నువ్వు రా నా దగ్గరికి, కానీ ఒకటి కండిషన్, ఇందులో ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు నీళ్ళు, అలా చేయాలి నువ్వు, దానికి ఇష్టమైతేనే నువ్వు వెళ్ళమంటాడు అతను. సరే తప్పకుండా అని చెప్పి తనకు ఎలాగో పరిష్కారం ఎలాగో లభిస్తుంది కదా, ఆయన అడిగి నీ చిన్న పని చేస్తే తప్పే ఉందని చెప్పి ఏం చేస్తాడంటే ఆ గ్లాస్ తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళి 3 సార్లు అటు నుంచి ఇటు 3 సార్లు వెళ్ళొస్తాడు అక్కడ ఆఫీస్ కంటే. దగ్గరంటే దగ్గర కొంచెం దూరమే, మొత్తానికి అయితే వెళ్ళొస్తాడు అతను. 3 times వెళ్ళొచ్చిన తర్వాత రాగానే నేను ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా నీళ్ళు గ్లాస్ తీసుకొచ్చాను అక్కడ పెట్టి, ఇప్పుడు చెప్పరండి పరిష్కారం అంటాడు. నీకు దాంట్లోనే సమస్యకి సమాధానం వచ్చేసింది కదా అంటే అర్థం కాదు అతనికి. నేనేం చేశాను, నా దాంట్లో సమస్యకి పరిష్కారం ఎలా వచ్చింది అని అడుగుతాడు. అడిగితే ఏం లేదు, ఇప్పుడు నువ్వు నీ చేతిలో గ్లాస్తో నీళ్ళు తీసుకెళ్ళావు, నువ్వు తీసుకెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు 3 సార్లు నువ్వు తిరిగినప్పుడు ఎక్కడా ఒక డ్రాప్ నీకు కింద పడలేదు కదా, నీకు అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు కానీ, వాళ్ళు నిన్ను గురించి ఇస్తున్న కామెంట్స్ కానీ, వాళ్ళలో వాళ్ళు చేసుకుంటున్న కామెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇతరుల గురించి చెప్తున్న గాసిప్స్ కానీ ఏమైనా వినబడ్డాయా అని అడుగుతాడు. నేను అక్కడ దృష్టి పెట్టలేదండి, ఎందుకంటే నా ఆలోచన అంతా ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కింద పడకూడదని మీరు చెప్పారు కదా, ఇది చేస్తే నాకు సొల్యూషన్ వస్తుందన్నారు కదా అని చెప్పి నేను దీని మీద ఉంది, నాకు అది నేను వినలేదు, నాకు దృష్టి అటువైపు లేదండి. అదే నేను చెప్తున్న సొల్యూషను. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా అలాంటి మనుషులు ఉంటారు. మనం పైకి ఎదిగే కొద్దీ కిందకి లాగేయాలని ప్రయత్నం చేసే మనుషులు ఉంటారు. కావాలని గాసిప్స్, వ్యక్తి ఎదుగుదల చూడడం ఇష్టం లేక కామెంట్స్ చేసేవాళ్ళు ప్రతి ప్రదేశంలోనూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చేసే ప్రదేశంలో కూడా అలాంటి వాళ్ళందరూ ఉన్నా, నీ దృష్టి నువ్వు చేసే పని మీద ఉన్నప్పుడు, నీ కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు చేసే పని మీదే నీకు ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నీకు అది వినబడదు. ఒక నాయిస్లానే వినబడుతుంది తప్ప, ఒక పక్కన ఒక ధ్వనిలా వినబడుతుంది తప్ప, ఆ ధ్వని లోపల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది నీకు వినబడదు. అంటే నీ ఆలోచన అంతా ఎక్కడ కేంద్రీకృతం కావాలి, నువ్వు చేసే పని మీద, నీ సక్సెస్ మీద, నువ్వు చేసే డెవలప్మెంట్ మీద, అలాగే నీ యొక్క ఫ్యూచర్ గోల్స్ మీద, వాటి మీద నీకు నీ ఆలోచన ఉన్నంతకాలం ఇతరులు ఏం మాట్లాడినా, ఏం కామెంట్ చేసినా, ఎవరితో మాట్లాడుకున్నా నీకు అసలు సమయం ఉండదు, ఆలోచన ఉండదు, నువ్వు నీ దాంట్లో నిమగ్నుడివి అయిపోయి ఉంటావు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే నీ పనిలో నువ్వు నిమగ్నుడివి అయిపోయి ఉండడం, వాళ్ళ మాటలు వినకపోవడం, వాళ్ళని కేర్ చేయకపోవడం,
వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నువ్వు ఉండడం అనేది మొట్టమొదటిగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఒక ధ్వనిలా మిగిలిపోవాలి తప్ప ఆ ధ్వని నీ మనసులో ప్రతిధ్వనిస్తూ నీకు ప్రతిరోజు ఆలోచనలలో అంతరాయం కలిగించే విధంగా ఉండకూడదన్నది మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాలి. రెండోది, ఇలాంటి వాళ్ళు ఇవాళ నువ్వు ఉద్యోగం మారుతానంటున్నావు, ఈ ఉద్యోగం కాకపోయినా ఏ ఉద్యోగంలోనైనా ఎక్కడైనా ఉంటారు. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు నీ చుట్టుపక్కల ఉండొచ్చు, నువ్వు చేసే ఉద్యోగంలో ఉండొచ్చు, నీ పక్క సీట్లో ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యుల్లోనూ ఉండొచ్చు. అలా ఎంతమందిని నువ్వు ఇది చేసుకుంటూ పెడతావు. కాబట్టి ప్రతి చోట అలాంటి వాళ్ళు ఉండడం అనేది సహజం. అంటే వ్యక్తి యొక్క ఎదుగుదలని చూడలేకనో లేకపోతే ఏదో రకంగా అనాలనో వాళ్ళకి సరైన శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఏదో రకంగా ఇతరులనని ఆనందపడేవాళ్ళు, నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు, ఇతరులను కిందకి లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు, ఈ రకమైన టాక్సిక్ పీపుల్ అన్ని చోట్ల ఉంటారు. కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ నువ్వు వెళ్ళి ఉద్యోగాలు మారుతూ వెళ్ళడం బట్టి నీ సమస్య అనేది ఆగదు. కనుక వీలైనంతవరకు నువ్వు చేసే పని మీద పూర్తి స్థాయిలో నువ్వెంత బెస్ట్ ఇవ్వగలవు, నీకున్న ఎజెండా ఏంటి, నువ్వు ఎంత సమయానికి నువ్వు పని కంప్లీట్ చేయాలి, నీకేమేంటి టాస్క్స్ ఉన్నాయి, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నీ గ్రోత్కి ఏం చెయ్యాలి, ఏ స్టెప్ ప్రకారం నువ్వు వెడితే నీ గ్రోత్ అనేది బాగుంటుంది అన్న విధానంలో నువ్వు గనక వెళుతూ ఉన్నంతకాలం ఏ రకమైన కామెంట్ కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎవరి గురించి మాట్లాడుకున్నా నీకేం పట్టదు. ఇప్పుడు ఎలాగైతే గ్లాసులో నీళ్లు తీసుకెడుతున్నప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అంతా గ్లాసులో నీళ్ళ మీదే ఉండబట్టి ఒక్క చుక్క కూడా పక్కకి పోకుండా నువ్వు దాన్నే చూసుకుంటూ వచ్చావు. అప్పుడు పక్కన వాళ్ళ మాటలు నీకు వినబడలేదు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇప్పుడు మాట్లాడుకున్నారు. కానీ అప్పుడు నీ ఆలోచనలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారా అని నీ ఘర్షణ అయింది. ఇప్పుడు నువ్వు దీని మీద పని మీద శ్రద్ధ, కాబట్టి పని మీద శ్రద్ధ పెట్టినప్పుడు, నీ గ్రోత్ గురించి ఆలోచించినప్పుడు, నువ్వు ఎలా ఎదగాలో నువ్వు ప్లాన్ చేసుకున్నప్పుడు, నీ ఫ్యూచర్ ప్రణాళికలన్నీ సిస్టమేటిక్గా ఉన్నప్పుడు, నీకు నీ గురించి ఆలోచించుకోవడానికే టైం లేనంత పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, సక్సెస్ వైపు నువ్వు దూసుకు వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఇవన్నీ అసలు వినబడవు, కనబడవు, నీకు టైం కూడా ఉండదు. కాబట్టి బెటర్ నీ ఆలోచనలు టాక్సిక్ పీపుల్కి అవకాశం ఇవ్వనీకు, వినకు. నీ యొక్క దాంట్లోనే నువ్వు ఉంటూ ప్రదేశం మార్పిడితో సమస్యకి పరిష్కారం కాదు. అది మన యొక్క ఆలోచన విధానంలో వీలైనంతవరకు ఇంపార్టెన్స్ వాళ్ళ దానికి ఇవ్వకుండా వీలైనంత దూరాన్ని పాటిస్తూ నీ యొక్క దాంట్లో నిమగ్నుడు అయిపోతూ నువ్వు బయటకు వచ్చే ప్రయత్నాలు అనేవి ఫస్ట్ నువ్వు చేయాలన్నట్టుగా ఆయన చాలా చక్కగా చెప్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎంతోమంది టాక్సిక్ పీపుల్స్ ఉంటూ ఉంటారు, అనేక చోట్ల ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల మనం కుంగిపోయి నిరాశ చెంది ఇబ్బంది పడే కన్నా అలాంటి వాళ్ళకి సమాధానం మీ యొక్క ఎదుగుదలతో, మీ యొక్క విజయంతో, మీరు ముందుకు సాగిపోయే విధానంలో, మీ ప్రణాళికలతో, మీ ఆలోచన విధానాలతో వాళ్ళని దూరం పెడుతూ సక్సెస్ సాధించటమే చక్కటి విధానం. నమస్కారం.